దేవుడు అవకాశం ఇచ్చినంతకాలం కొద్ది కాలం రాజుగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి వాడు. 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల అనంతరం తను వృద్ధుడయ్యాడు. పరిపాలన బాధ్యత అతని కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పగించబడింది. మరి కొద్ది కాలం ఉండేటటువంటి దావీదు దగ్గరే ఈ మెఫీబోషెత్ అంటున్నాడు, కుక్క వంటి వాడను అంటలేదు, కుక్క వంటి వాడను అంటలేదండి, చచ్చిన కుక్క వంటి వాడను. ఏంటండి? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీకు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. కొంతకాలం ఉండి పరిపాలన చేసేటటువంటి దావీదు దగ్గరే ఒక రాజు యొక్క మనవడు మెఫీబోషెత్ ఆ విధంగా మాట్లాడితే, శాశ్వత రాజు అయినటువంటి ప్రభు బల్ల మీద కూర్చుని భోజనం చేయడానికి సిద్ధపడుతున్నామే, మనం ఎలాంటి వారు? ఎలాంటి వారమై ఆ బల్లలో పాలు పంపులు పొందుతున్నాం? ఆ ప్రభురాత్రి భోజనంలో పాలి భాగస్థులం అవుతున్నాం. ఏమండి? యోగ్యులమేనా? యోగ్యతతోనే పాలు పంపులు పొందుతున్నామా? మరలా ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, పదార్థాలు ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము. ఆ రెండును పరిశుద్ధమైనవే. ఏ స్థితిలో ఉండి వాటిలో పాలు పంపులు పొందుతున్నాం? ఎప్పుడైనా ఆలోచించామా? ఏమండి? ఎప్పుడైనా ఆలోచించాం? పైగా కుంటివాడు, 2 కాళ్ళు విరిగిపోయాయి. శత్రువు నుంచి తప్పించడానికి దాసి ఎత్తుకుని పరిగెడుతుంది. యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతను ఆ పరిగెట్టడంలో ఒక గట్టును తన్నుకుని పడిపోయింది. పడిపోతే ఆ బిడ్డ మీద ఈమె పడిపోయింది. ఈమె పడిపోవటంలో 2 కాళ్ళు విరిగిపోయాయి. మెఫీబోషెత్ కుంటివాడు, దేక్కుంటూ వస్తాడు. అటువంటి వాడు ఏం మాట్లాడుతున్నాడో, రాజభోజనం మీద, రాజుగారి భోజనం చేసే బల్ల మీద కూర్చుని భోజనం చేయటానికి ఏమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి నేను.